కూల్ జోన్ ఎలక్ట్రానిక్స్ యజమాని గణేష్ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ 9వ తరగతి చదువుతున్న తన కూతుళ్లను ఎలా పెంచాలని తల్లి రోధిస్తోంది. చనిపోయే ముందు వీడియో తీసి సోనో విజన్ భాస్కరమూర్తి పేరు చెప్పినా నార్మల్ డెత్ అని పోలీసులు ఎలా చెప్తారని ప్రశ్నిస్తున్నారు కూతుళ్ళు. గణేష్ మృతికి న్యాయం జరగకపోతే పెద్దలందరితో మాట్లాడి ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్తున్న కుటుంబ సభ్యులు. వాళ్ళతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రోజుల క్రితం జరిగిన దివాళీ సెలబ్రేషన్స్తో ఈ ఇల్లు మొత్తం అంతా కూడా ఆనందంగా నిండిపోయింది. ఇద్దరు కూతుళ్ళు, అమ్మ, నాన్న, అన్న, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చుట్టాలతో పాటు మొత్తం ఈ అపార్ట్మెంట్లోనూ ఈ ఇంట్లో కూడా దివాళీ సందడిని అసలు వాళ్ళు మాటల్లో కూడా చెప్పలేనంత ఆనందంగా గడిపేశారు. బహుశా ఈ కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియదేమో, ఇదే వాళ్ళ నాన్నతో, వాళ్ళ కొడుకుతో, వాళ్ళ భర్తతో, వాళ్ళ తమ్ముడితో, వాళ్ళ పెదనాన్నతో, చిన్నాన్నతో ఇలా రకరకాల వరుసలతో ఇదే చివరి దివాళీ జరుపుకుంటున్నామని బహుశా వీళ్ళు ఎవరికి తెలియకపో ఉండొచ్చు. హృదయ విదారకం. తాను చనిపోయే ముందు నా చావుకి సోనో విజన్ భాస్కరమూర్తే కారణం అంటూ ఒక సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి గణేష్కి అయితే ఉంది. కొంతమంది వ్యక్తుల ప్రభావానికి, ఇబ్బందులకి గురయ్యి చివరికి తను చాలించడమే కాదు, ఈవేళ మనం కుటుంబ సభ్యుల్ని చూడొచ్చు. వీళ్ళందరూ ఏమీ చేయలేనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే నిస్సహాయమైనటువంటి స్థితి. తండ్రి దాదాపుగా 70 ఏళ్ల వయసు, తల్లి 60 సంవత్సరాలకు పైనే, కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు, ఆ కూతుర్ని కానీ అదేవిధంగా భార్యను కానీ, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మీరందరూ జాగ్రత్తగా ఉండండి, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి, మా అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకోండి, మీరు అందరూ ఉండండి. అదేవిధంగా మన దగ్గర పనిచేస్తున్నటువంటి 100కి పైన ఉన్నటువంటి ఫ్యామిలీలు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఒక జాగ్రత్త చెప్పి చనిపోయినటువంటి గణేష్ కుటుంబానికి సంబంధించి ప్రస్తుతం ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక విధమైనటువంటి విషాద ఛాయలే. ఆనందం పోయింది, విషాదం మాత్రమే మిగిలింది. అంటే ఇది సందర్భం కాకపోయినా తప్పదు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నా కూడా. అసలు మీ ఫాదర్ మీతో లాస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్న దివాళీ దగ్గర నుంచి అంతకు ముందు పడినటువంటి ఇబ్బంది అసలు ఎప్పుడైనా ఏమైనా షేర్ చేసుకున్నారా? ఆ క్షణం ఎట్లా ఉంది? వారం రోజుల్లో మీ లైఫే మారిపోయింది. ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి అసలు? దివాళీ ముందు అయితే చాలా హ్యాపీగా ఉన్నాం అంకుల్. అస్సలు ఫుల్గా డాడీ క్రాకర్స్ కొనడం కానీ, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం హ్యాపీగా ఉన్నాం. చక్కగా మమ్మల్ని ఏడిపించడం కానీ అంతా బాగుంది. కానీ ఇలా అయితే మేము అసలు అనుకోలేదు. 1 వీక్ బ్యాక్ మేము ఎంత హ్యాపీగా ఉన్నామో, ఎంత ఎంజాయ్ చేసామో, ఇప్పుడు కంప్లీట్లీ డౌన్ అయిపోయాం మేము. న్యాయం కావాలి అనే కదా అంకుల్ మేము ఇంతలాగా పోరాడుతున్నాం, ఇంకా పోరాడుతున్నాం. అతని వైపు నుంచి అయితే చాలా, అతను బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంది అంకుల్. మాలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి చాలా చిన్న పొజిషన్ నుంచి ఇంతవరకు వచ్చాం. మా వైపు అయితే న్యాయం లేదు అంకుల్. అతని వైపు అయితే పోలీసులు కానీ అందరూ అటువైపే ఉన్నారు అంకుల్. అంత వీడియో ప్రూఫ్స్ ఉండి అంతలా చెప్పిన డాడీ మేమందరం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగా ఎఫ్ఐఆర్ రాయిస్తే 9:30 నుంచి రాత్రి 1:30 మిడ్నైట్ 1:30 వరకు ఉంచేశారు అంకుల్ మమ్మీ వాళ్ళని. అట్ ద సేమ్ టైం పోనీ అట్లీస్ట్ ఎఫ్ఐఆర్లోనైనా సరిగ్గా రాసారా అంటే లేదు అంకుల్, నార్మల్ డెత్ అని రాసేసి ఆ వీడియో ప్రూఫ్స్ అంతగా ఉండి అంతలా అంత 16 మినిట్స్ వీడియోలో అంతలా చెప్పిన డాడీకి నార్మల్ డెత్ అని ఎలా రాసేస్తారు అంకుల్? ఒకసారి మీరైనా ఆలోచించాలి. మీరేమన్నా మీ బిడ్డను కోల్పోయారు కాబట్టి మీరేమన్నా అడుగుతారా పవన్ కళ్యాణ్? వాళ్ళ నాన్నని కోల్పోయింది కాబట్టి అమ్మాయి అడుగుతుంది. మీరేమన్నా? బాబు అయితే చిన్నప్పటి నుంచి ఆ బాబు ఎలా కష్టాలు పడి అందరికీ న్యాయం చేసి మరి మాకు కూడా అలాగే న్యాయం చేస్తారని నా బాబుని అడుగుతున్నాను. నా పెద్ద కొడుకులాగా అడుగుతున్నాను అనమాట. మా గురించి చూడమని నీకు చెప్తాను అనమాట. పవన్ కళ్యాణ్కి అదే కోరుతున్నాను నా బాబులా. ఏ న్యాయం కోరుతున్నారు అసలు? అంటే ఇప్పటి వరకు పోలీస్ కేసుకి సంబంధించి కానీ, పోలీసుల విషయంలో కానీ ఇప్పటి వరకు ఏం చెప్పింది, బయటకు వచ్చింది ఏం లేదు. అది ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేది ఏ న్యాయం కోరుతున్నారు? ఎలాంటి న్యాయం ఎవరు చేయాలని కోరుతున్నారు? మీరు ఏమన్నా ఉన్నత అధికారులకో, లేకపోతే ముఖ్యమంత్రికో, డిప్యూటీ సీఎంకో ఎవరినన్నా మీకు న్యాయం చేయడానికి ఏమైనా అడుగుతున్నారు? సెల్ఫీ వీడియో పెట్టి కూడా మేము పోలీస్ పిఎం పాలెం వెళ్ళామండి. ఇలాగ 9:30కి వెళ్ళి 1:30 వరకు ఉన్నా మాకు ఏం నార్మల్ డెత్ అని పెట్టేశారు. సరే ఏంటని ఇంత వీడియో ఉండి మళ్ళీ నిన్న కంప్లైంట్ మళ్ళీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసుకుంటాననే చెప్పారు, కానీ అంటే ఏది రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు. లేదు ఆ వీడియోలో కూడా పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితేనే చిన్నప్పటి నుండి వేరే అభిమాని ఫ్యాన్. ఆ వీడియోలో కూడా చెప్పారు, మీరైతేనే చూస్తారండి, మీరైతేనే చేస్తారు మా ఫ్యామిలీకి, మమ్మల్ని నమ్ముకున్న 150 ఫ్యామిలీలు అందరూ
అందరూ అదే నమ్మకంతో ఉన్నారు, అతనైతేనే చేయగలరు. సిపి గారిని కలిసాం. సిపి గారిని కలిసిన తర్వాత అయితే న్యాయం చేస్తానని, తప్పకుండా న్యాయం చేస్తామని సిపి గారు చెప్పారండి. తమ్ముడు న్యాయం జరగకపోతే మాత్రం వీళ్ళందరూ వచ్చారు కదండి, పెద్దవాళ్ళందరూ, వాళ్ళతో వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగానే ఉన్నామండి మేము. న్యాయం జరిగేంత వరకు పోరాడదామని. సో మనం చూడొచ్చు ఇక్కడ, అంటే లేవలేనటువంటి నడవలేనటువంటి తండ్రి, తర్వాత తల్లి, వయసు అయిపోయినటువంటి తల్లి, ఉన్నటువంటి కూతుళ్ళు, వీళ్ళంతా ఈవేళ ఆ, ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఒక వ్యక్తి చనిపోయినటువంటి ఫ్యామిలీలో ఏమీ మాట్లాడలేము, ఏమి చేయలేము, ఏమి చెప్పలేము. కానీ హృదయ విదారకం, తండ్రి చనిపోయినప్పుడు నార్మల్గా రోగము, ఏదైనా జబ్బు చేసి చనిపోవడము, యాక్సిడెంట్లో చనిపోవడము, ప్రమాదాల్లో చనిపోవడమో జరుగుంటే దీని మీద ఎవరో స్పందించేవాళ్ళు కాదు, అంతా నార్మల్గా జరిగిపోయేది. కానీ నేను చనిపోవడానికి ఒక వ్యక్తి కారణం, ఆ వ్యక్తికి వాళ్ళ నేను కుటుంబం చితికిపోతుందని చెప్పి అది ఆ మరణ వాంగ్మూలం అనుకోవాలో, వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఇస్తున్నటువంటి చివరి వీడియో అనుకోవాలో తెలియదు. ఒక వీడియోని రికార్డ్ చేసి గణేష్ చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అతని కుటుంబానికి పవన్ కళ్యాణ్ మాత్రమే న్యాయం చేయగలడనే నమ్ముతున్నటువంటి ఈ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయినటువంటి న్యాయం చేస్తారు, అదేవిధంగా వీళ్ళు నమ్ముకున్నటువంటి 150 కుటుంబాలకి ఏ విధమైనటువంటి పని కల్పిస్తారో, ఇక్కడ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిపి కానీ, కేసుకు సంబంధించి కేసు నమోదైనటువంటి పిఎం పాలెం పోలీసులు కానీ ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారనేది మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ రాముతో రాజు బిక్కి.